కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది? ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్ అంటుంది, మరోవైపు నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవేల గురించి మాట్లాడుతుంది. ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు రాష్ట్రానికి భారం కాబోతున్నాయా? కేంద్రం అందించేటువంటి సహకారం ద్వారా ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు, ముఖ్యంగా హైదరాబాద్ అమరావతి మధ్య కనెక్టివిటీ ఏ విధంగా రూపాంతరం చెందబోతోంది? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కలపాల గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. నమస్తే. రియల్ ఎస్టేట్ అనగానే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఒక రకమైన స్తబ్దత ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంతకు ముందర మరీ డల్గా ఉంది, ఇప్పుడు కొంచెం ఏదో లైట్ వెలుగుతుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. అమరావతి పనులు మొదలైతే ఇవి పీక్ స్టేజ్కి వెళ్తాయి అనేటువంటి విశ్లేషణ, రేట్లు పెరిగిపోయినాయి అని, ఎకరం 30 కోట్లకి వెళ్ళిపోయిందని, 40 కోట్లకి వెళ్ళిపోయింది, ఇలాంటి చర్చలన్నీ జరుగుతున్నాయి. అసలు ఏంటి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజున కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన ఏ ప్రపోజల్ పెట్టినా సరే జాతీయ స్థాయిలో అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కానివ్వండి, మోడీ గారి దగ్గర కానివ్వండి, కేంద్ర మంత్రుల దగ్గర ఏదన్నా పెట్టినా సరే నిమిషాల్లో అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఇప్పుడుంది. ప్లస్ ఇంకోటి, దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే అమరావతి డెవలప్ అవ్వాలంటే ఈ 5 ఏళ్ళు గనక కష్టపడి చేస్తే డెఫినెట్గా ప్రపంచ రాజధాని అవుతుంది. రేపొద్దున అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఐటీ సైడ్ అటు వెళ్ళట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు 99లో ఆయన పట్టుకుంది సాఫ్ట్వేర్. అప్పటికే సాఫ్ట్వేర్ అంటే ఏంటో జనాలకు తెలియదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టారు. ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే డెవలప్ కావడానికి దోహదపడే అంశాలండి, ఏఐ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డీప్ టెక్నాలజీ కానీ. సో డెఫినెట్గా ఈయన తీసుకొచ్చే ఫోకస్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీదే పెడుతున్నారండి. ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీ, ఏ నియోజకవర్గానికి చెందిన విద్యావంతుడైనా సరే ఉపాధి కావాలి అంటే వేరే నియోజకవర్గం కూడా వెళ్ళాల్సిన పని లేదండి. ఆయన రేపు తీసుకొచ్చే 2 ప్రధానమైన అంశాలు ఏంటంటే ఉపాధి అవకాశాలు, అంటే ఉద్యోగ అవకాశాలు. నెక్స్ట్, ప్రతి ఒక్కరికి వైద్యం, ప్రతి నియోజకవర్గానికి 300 పడకల ఆసుపత్రి. ఇది ఎవర్ గ్రీన్ మార్కెట్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పటికీ పోదండి ఇది. ఎందుకంటే ఈ రోజున మ్యానుఫ్యాక్చరింగ్ నమ్ముకుంటే డెఫినెట్గా ఇంకొక 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు మనం బతకాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు రేపొద్దున మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా, లేదంటే ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ తయారు చేయాలన్నా, బ్యాగ్స్ చేయాలన్నా, ఆఖరికి ఏది చేయాలన్నా సరే మ్యానుఫ్యాక్చరింగ్ అనండి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అద్భుతం. అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీతో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కంపేర్ చేయకూడదు. రాబోయే రోజుల్లో ఎకానమీ మొత్తం డిసైడ్ చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ అనండి. ఈ రోజున ట్రంప్ కూడా రియలైజ్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెడుతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ వెళ్లకుండా, తను గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు 99లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్టుకున్నారు, ఈ రోజున మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకున్నారు. సో ఇది రియల్ భూమికి ఎట్లా కారణం అయింది? ఇది రియల్ భూమికి ఎందుకు కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి, ప్రజల్లో అమరావతి ఊపిరి పీల్చుకో. ఎందుకంటే అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అండి, ఆయన నిద్రపోడు, ఎదుటివారిని నిద్రపోనివ్వడు. మీరు ఆయన దూరదృష్టి మీరు గతంలో చూస్తే 99 నుండి ఆ రోజుల్లోనే విజన్ 2020 పెట్టారు. ఈ రోజున విజన్ 2047లో ఒక ఆంధ్రకే కాదండి, దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుద్ది 2047కి. ఆ 100 సంవత్సరాల్లో పూర్ అనే వ్యక్తులు ఉండకూడదు, నిరుపేదలు ఉండకూడదని ఒకే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్న ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారండి. తరువాత మీరు అన్నట్టు ఈ రియల్ భూమికి అమరావతికి లింక్ ఏంటంటే, రేపొద్దున పనిచేసే సీఎం ఉన్నప్పుడు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ అనేది పెరుగుద్దండి. 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత మొత్తం టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వచ్చింది. కరెక్ట్గా ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎం అయ్యారు. సో రేపొద్దున ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తే డెఫినెట్గా రాష్ట్రంలో ల్యాండ్ అనేది సరిపోదండి కంపెనీలు పెట్టడానికి. సో ఆటోమేటిక్గా డిమాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది, మీకు డిమాండ్కి తగ్గట్టు సప్లై కూడా, ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. కావాల్సినంత యువత ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారండి. అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు కూడా చెన్నైయో, హైదరాబాదో, బెంగళూరు వెళ్ళాల్సిన పని లేదు. సొంత రాష్ట్రంలోనే, సొంత నియోజకవర్గంలోనే, సొంత ఊర్లోనే పనిచేస్తాడు. మీకు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది అప్పుడు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది పెరుగుద్ది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో 50 లక్షలు ఉన్నారు అనుకుందాం, రాబోయే 5-10 ఏళ్లలో 1 కోటి జనాభా అయితే డెవలప్ అయినట్టు కదా. ఆ 1 కోటి మందికి రెసిడెన్షియల్ అవసరం లేదా?
నివాస గృహాలు కావాలి కదా. తరువాత 50 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటే దానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ సెక్యూరిటీ స్టాఫ్ కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ లేదు అంటే హోటల్ ఇండస్ట్రీ కార్మికులు కానీ వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కావాలి. వాళ్ళ లెవెల్లో వాళ్ళకి మళ్ళీ నివాస గృహాలు కావాలంటే ఆటోమేటిక్గా మీరు ఒకటే గుర్తండి, బంజారా మీ అంచనా ప్రకారం ఎప్పటికీ ఈ పనులు మొదలవుతాయి, ఎప్పటికీ రూపురేఖలు వస్తాయి ఇండస్ట్రీలో కానీ? రేపు ఏప్రిల్ ఎండ్ కానీ మే 1 నుండి అమరావతి రాజధాని పనులు జోరుగా ఊపందుకుంటాయండి. కానీ ఇప్పుడు నిర్మాణాలు జరగాలంటే కూడా అంటే ఈ రోజు అవుటర్ రింగ్ రోడ్ కూడా మీరు గతంలో ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా. అదే ఇప్పుడు ఈ రోజున అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేయాలంటే సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడితే 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారండి. 6 కాంట్రాక్టర్లను ఫైనలైజ్ చేస్తున్నారని మాకు వినిపిస్తుంది. 6 ప్యాకేజీలుగా ఇప్పుడు ఉన్న 185 కిలోమీటర్లని 6 ప్యాకేజీలుగా ఇచ్చేస్తే 6 కాంట్రాక్టర్లను ఒక్కొక్క ప్యాకేజ్ కింద మీరు క్లస్టర్ కింద డివైడ్ చేస్తే 6 చోట్ల పనులు మొదలు పెడితే మీకు ఆటోమేటిక్గా అయిపోద్ది. తర్వాత నిర్మాణ రంగం అంటారా, ఇప్పుడు ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులకు కానీ ఎల్ఎన్టీ ఉంది, షాపూర్ పల్లంజీ ఉంది, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు నవయుగం ఉంది, ఇలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ టైం చేసింది కూడా ఈ కంపెనీలే కదా. ఇప్పుడు అంటే మరి ఈ కంపెనీలు అంటేనండి, ఇప్పుడు వాళ్ళు పెద్ద నిర్మాణ సంస్థలు, వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తారు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. వాళ్ళది ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలు ఏ ఉన్నా వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు కాంట్రాక్ట్లు వస్తాయి, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు పనిచేస్తారు. సో డెఫినెట్గా మీరు 2027 డిసెంబర్ కల్లా సరే అమరావతి ఆల్మోస్ట్ 70 to 80% కంప్లీట్ అయ్యి రూపురేఖలు వచ్చి ఉపాధి అవకాశాలు కూడా అమరావతిలో ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారండి. సో దానికి తగ్గట్టుగానే మిగతా భూమి కూడా పెరిగే అవకాశం డెఫినెట్గా రేపు భవిష్యత్తులో ఇబ్రహీంపట్నం నుండి జగ్గేపేట వరకు, ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం నుండి కంచిచర్ల వరకు మీకు ఏదైతే మొన్న అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, కంచిచర్ల దగ్గర అలానే రైల్వే కార్గో టెర్మినల్ కానివ్వండి, అక్కడ నుండి కంచిచర్ల నుండి నందిగామ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, పరిశ్రమలు, అక్కడి నుండి నందిగామ నుండి జగ్గేపేట వరకు కూడా మీకు పరిశ్రమలు రావడానికి పుష్కలంగా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్వే చేశారండి. డెఫినెట్గా ఈ బెల్ట్ మాత్రం రేపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అగ్రగామిగా ఉండబోతుందండి. కంచిచర్ల కానీ, నందిగామ కానీ, జగ్గేపేట కానీ. ఇది కూడా రేపు భవిష్యత్తులో రాబోయే 10 ఏళ్ల కాలంలో ఈ హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ మచిలీపట్నం రోడ్డు కనెక్టివిటీ 6 lanes రోడ్ అయితే, పోర్ట్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఈ 2 అంటే ఈ హైదరాబాద్ అమరావతి మధ్య గ్యాప్ తగ్గిపోయి ఆటోమేటిక్గా డెవలప్మెంటే కనిపిస్తుందండి. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ మరింత పెరిగే అవకాశం డెఫినెట్గా. ఈ రోజున మచిలీపట్నం పోర్ట్ డెవలప్ అయితే హైదరాబాద్ నుండి వచ్చే అంటే ఐసిడి మొత్తం, చెన్నై పోర్ట్ నుండి వచ్చే ఐసిడి మొత్తం రేపు మచిలీపట్నం పోర్ట్ నుండి వస్తే వాళ్ళకి 300 కిలోమీటర్లు ఫ్రైట్ ఛార్జెస్ తగ్గిపోతాయి. ప్రభుత్వాలు ఎంతమంది వచ్చినా, రాజకీయ నాయకులు వేల కోట్లు సంపాదించినా వాళ్ళు ఎవరు ప్రజలు పట్టించుకోరండి. డెఫినెట్గా రాబోయే కాలంలో అమరావతి డెవలప్ అవుతుంది. దానికి కేంద్ర బిందువు అమరావతి. విజయవాడ మీదకుండా, విజయవాడకి మీరు ఎటు చూసినా సరే మీరు పెద్ద రేడియస్ వేసుకుంటే విజయవాడ నుండి మీకు విజయవాడ, అమరావతి, గుంటూరు 3 కలిసిపోతాయండి. రేపు ఫ్యూచర్లో విజయవాడ కేంద్రం అయ్యి అమరావతి మీకు ఎటు చూసిన 50 కిలోమీటర్లు అండి. ఇటు నందిగామ వరకు, అటు వచ్చి గుంటూరు మీద కూడా చిలకలూరుపేట, అటు నుండి ఉయ్యూరు, మచిలీపట్నం, ఇటు వచ్చేసి ఆల్మోస్ట్ జంక్షన్ వరకు డెఫినెట్గా ఒక అతి పెద్ద సిటీ అవ్వబోతుందండి అమరావతి. ఇంకొకటి ప్రపోజల్ కూడా ఉందండి, అదే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ, అదే ఫైనాన్షియల్ హబ్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో కూడా అమరావతిని కూడా గరుడ అని నామకరణం చేయబోతున్నారండి. ఎందుకంటే రేపు అమరావతిని గ్రేటర్ అమరావతి చేయాలండి. డెఫినెట్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ గుంటూరు ఈ డిమాండ్లు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఐవి సిటీస్ అండి, ఇది క్యాపిటల్ కదండి. ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కదా. సో ఇప్పుడు రేపు పొద్దున హైదరాబాద్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఉంది, ప్లస్ అలానే పక్కనున్న సిటీ వరంగల్ ఉంది. 2 గంటల్లో గ్రేటర్ వరంగల్ చేస్తారు వాళ్ళు. గ్రేటర్ కరీంనగర్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి చేయొచ్చు. రేపు పొద్దున గ్రేటర్ అమరావతి చేశారంటే దానికి గనక గరుడ నామకరణం చేయాలన్న ప్రపోజల్ ఉంది. అది గనక చేస్తే డెఫినెట్గా ఇండియాలో ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుతుందండి అమరావతి అనేది. అది. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.